Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. For Sandeep Sir, faculty in English language. So ఈ రోజు క్లాస్లో మీకు ఏంటంటే ఆల్రెడీ మన ఫ్రీ క్లాసెస్ ఓకేనా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 కోసం మనం ఇంగ్లీష్ ఫ్రీ క్లాసెస్ సిరీస్ అనేది స్టార్ట్ చేసాం కదా. సో అందులో భాగంగా ఈరోజు మీకు క్లాస్ 2 అన్నమాట. ఓకేనా, క్లాస్ 2 రైట్. మన క్లాస్ 1లో ఆల్రెడీ మీకు చెప్పాను టెన్సెస్ మీద మంచి బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ కొన్ని డిస్కస్ చేశాను. క్లాస్ 2లో కూడా మీకు టెన్సెస్లో ఇంకా మనకు కంప్లీట్ కాలేదు మొత్తం రైట్. ఆ టెన్సెస్లోనే మీకు ఇంకా కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ టెన్సెస్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఓకే, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఈ టెన్సెస్ అనే టాపిక్ మీద అవగాహన లేక చాలా క్వశ్చన్స్ మిస్ చేస్తూ ఉంటారు. మీకు గ్రూప్ 2 గ్రూప్ 3లో అసలు 20 క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ ఎన్ని తీసుకున్నా ఒక 4 క్వశ్చన్స్ వరకు మీకు ఏంటంటే టెన్సెస్ మీద వచ్చే ఛాయిసెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు టెన్సెస్ అనే టాపిక్ని మంచిగా నేర్చుకుంటే ఈజీ అయిపోతుంది అండి. ఓకే, మీకు ఏంటంటే ఆల్రెడీ నేను టెన్సెస్ మీద స్ట్రక్చర్స్ మీద వీడియో ఒకటి చేశాను. నా ఛానల్లో ఉంటుంది వీడియో, మీరు చూడండి అక్కడ. ఓకేనా, కాబట్టి మీకు డిస్క్రిప్షన్లో కూడా పెడతాను నేను. మీకైతే ఛానల్లో వీడియో ఉంటుంది టెన్సెస్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అని, టెన్సెస్ స్ట్రక్చర్స్ అన్నీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలని చెప్పి వీడియో చేసిన నేను. సో అది మీరు కంపల్సరీ చూడండి వీడియోని. ఓకేనా, చూసి ఎక్కడ నేర్చుకోండి. టెన్సెస్ స్ట్రక్చర్స్ ఈజీగా ఉంటాయి. ఓకే, మీరు బయట వాళ్ళు చెప్పినట్టు నేను చెప్పలేను. అంటే ప్రతిదాన్ని ఎందుకు అనే రీజన్ తోటి ఎక్స్ప్లెయిన్ చేసిన. స్ట్రక్చర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు బట్టి విధానం కాకుండా మీకు ప్రతిదానికి ఒక ప్రాపర్ రీజన్ తోటి ఎక్స్ప్లెయిన్ చేసిన. బట్ మీరు చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఓకేనా, ఇప్పుడైతే మనము లేట్ చేయకుండా ఇంకా కొన్ని క్వశ్చన్స్ టెన్సెస్ మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, కొంచెం బేసిక్గా కూడా కొంచెం ఎక్కువ లెవెల్ అనేవి ఉంటాయి. కానీ అలాగే ఉంటాయి ఇవి కూడా కొన్ని ఎక్స్ట్రా కాన్సెప్ట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. సో జాగ్రత్తగా రైట్. ఇంకోటి ఏంటంటే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి స్టూడెంట్స్. ఎందుకంటే ఎంత ఎక్కువ రీచ్ వస్తే నేను అన్ని వీడియోస్ అనేవి ఎక్కువ చేస్తూనే ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరికీ షేర్ చేయండి. ఓకేనా, తొందరగా భాగంగా మనం క్లాస్ 2 డిస్కస్ చేద్దాం. చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్. చూడండి ఇక్కడ మీకు నెంబర్ అనేది ఏం పట్టించుకోకండి మీరు. ఓకేనా, నెంబరింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మీకు కాన్సెప్ట్స్లో క్వశ్చన్స్ అన్నీ కవర్ అవుతాయి రైట్. చూడండి ఇక్కడ దే డాష్ రైట్ ఎగ్జామ్స్ బై నెక్స్ట్ మంత్. చూడండి ఇక్కడ మీకు కీవర్డ్ ఏముంది అంటే బై నెక్స్ట్ మంత్ అనే కీవర్డ్ ఉంది. ఏముంది కీవర్డ్ ఇక్కడ బై నెక్స్ట్ మంత్ అనే కీవర్డ్ ఉంది. చూడండి ఇక్కడ మీకు కాన్సెప్ట్ చెప్తాను చూడండి. జనరల్గా మీకు బై అనేది ఫ్యూచర్ తోటి వచ్చింది అనుకోండి. ఎలా అంటే బై టుమారో, ఓకేనా, బై నెక్స్ట్ వీక్, ఓకేనా, నెక్స్ట్ బై నెక్స్ట్ మంత్, ఇలా బై నెక్స్ట్ ఇయర్, ఇలా ఓకేనా, బై నెక్స్ట్ మంత్, బై నెక్స్ట్ ఇయర్, ఇలా రైట్. ఇలా వస్తే మనము అప్పుడు ఆ సెంటెన్స్ని ఏ టెన్స్లో చెప్పాలి. ఆ సెంటెన్స్ని ఏ టెన్స్లో చెప్పాలి అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. ఓకేనా, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. మీకు చెప్పాను ఆల్రెడీ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనగానే మళ్ళీ మీకు ఇమీడియట్గా గుర్తుండిపోవాలి అది. ఓకేనా, మీకు చెప్పాను ఆల్రెడీ వీడియోస్లో రైట్. సింపుల్గా ఎట్లా ఏం చెప్తుంది చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ షెల్ హ్యావ్, ఓకేనా, విల్ హ్యావ్ షెల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. పర్ఫెక్ట్ అంటే V3నే. ఓకేనా, సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ షెల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మీకు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. ఓకే, స్ట్రక్చర్స్ కావాలంటే ఆ వీడియో చూడండి అమ్మా కంపల్సరీ రైట్. అదే ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏముంటుందమ్మా ఒకసారి రాస్తా చూడండి. ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. V3 కామన్. అదే పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యావ్ హ్యాస్కి పాస్ట్ ఏంటి హ్యాడే కదండి కదా, 3 వచ్చేసినాయి చూడండి. ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఏముంటాయి. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ షెల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. అంతే. V3 కామన్. ఇవి మనకి హ్యావ్ ఫార్మ్స్ ఉండాలి అంతే పర్ఫెక్ట్ కాబట్టి. ఓకేనా, అదే కంటిన్యూస్ అంటే సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ విల్ బి షెల్ బి ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇందులో బీ ఫార్మ్స్ ప్లస్ V4 అంతే. ఓకేనా, అది ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. అది ఇక్కడ మనకి ఇదేంటి ఇది ఏ టెన్స్లో ఉండాలి చెప్పండి. బై టుమారో, బై నెక్స్ట్ వీక్ అంటే రేపటి వరకల్లా, నెక్స్ట్ వీక్ వరకల్లా, నెక్స్ట్ మంత్ వరకల్లా అలా రైట్. అది మనకి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం. జనరల్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది వేటికి యూజ్ చేసుకుంటూ వెళ్తామంటే ఫ్యూచర్లో ఒక సమయం వరకల్లా, ఒక సమయం కంటే ముందే ఒక యాక్షన్ కంప్లీట్ అయిపోయిందని చెప్పినాం అనుకోండి, ఇది మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. ఓకేనా. సో
సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వరకల్లా నేను నా పీజీ కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ చేస్తాను అంటే సింపుల్ ఫ్యూచర్ అది. నెక్స్ట్ ఇయర్ వరకల్లా, నెక్స్ట్ ఇయర్ కంటే ముందే కంప్లీట్ చేస్తానన్నాం అనుకోండి, అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ అనమాట. ఐ విల్ కంప్లీట్ మై పీజీ నెక్స్ట్ ఇయర్, సింపుల్ ఫ్యూచర్ ఇది. ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై పీజీ బై నెక్స్ట్ ఇయర్. బై నెక్స్ట్ ఇయర్ ఉంది కాబట్టి విల్ హ్యావ్ షెల్ హ్యావ్ ప్లస్ విల్. ఓకే, కాబట్టి ఇప్పుడు మనకి సింపుల్గా ఆన్సర్ వస్తుందండి. బై నెక్స్ట్ మంత్ అంటే విల్ రైట్ అనేది ఏ టెన్స్, ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఆర్ రైటింగ్ అనేది ఏంటి, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. విల్ బి రైటింగ్ అనేది ఏంటి, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఓకేనా, మరి ఇప్పుడు ఆన్సర్ ఆప్షన్ చెప్పండి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే విల్ హ్యావ్ షెల్ హ్యావ్ ప్లస్ విల్. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ ఎక్కడ అది. నెక్స్ట్ 32 క్వశ్చన్ చూడండి ఇక్కడ. షీ ఆఫెన్ డాష్ మీ. చూడండి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఎప్పుడైనా సరే చూడండి ఇక్కడ కీవర్డ్స్ రాస్తాను నేను మీకు. సెల్డమ్ కానీ, ఓకేనా, ఆఫెన్ కానీ, ఓకేనా, ఆల్వేస్ కానీ, ఓకేనా, నెక్స్ట్ నెవర్ కూడా వస్తుంది, ఓకేనా, నెవర్ కానీ, ఓకేనా, జనరల్లీ, ఓకేనా, ఫ్రీక్వెంట్లీ, యూజువల్లీ, ఓకేనా, యూజువల్లీ. నెక్స్ట్ మనకు డైలీ, ఓకేనా, రెగ్యులర్లీ, ఓకేనా, ఎవ్రీ డే, ఎవ్రీ ఇయర్, ఓకేనా, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఇలాంటివి కీవర్డ్స్ అండి. ఈ కీవర్డ్స్ వస్తే మనకు జనరల్గా ఎందులో ఉండాలంటే సెంటెన్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే స్ట్రక్చర్ ఏంటి చెప్పండి, సబ్జెక్ట్ ప్లస్ 1 SCS IS ప్లస్ ఆబ్జెక్ట్. అంటే డైలీ చేసే యాక్షన్స్ అనమాట, రెగ్యులర్గా చేసే యాక్షన్స్ అనమాట. ఇవన్నీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి. స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ V1 SCS IS ప్లస్ ఆబ్జెక్ట్ అంటూ ఉంటాం. ఇది మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్, రైట్. అయితే మనకి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆఫెన్ అంటే తరచుగా, ఇక్కడ ఆఫెన్ అనేది ఉంది కాబట్టి మనం జనరల్ ఇక్కడ మనము సింపుల్ ప్రెజెంట్లో కదా. సింపుల్ ప్రెజెంట్ అంటే V1 ఉండాలి అంతే. విల్ అనేది ఫ్యూచర్ తీసేయండి. హ్యాడ్ డిస్టర్బ్డ్ అంటే ఇది మనకు ప్రెజెంట్ పాస్ట్ పర్ఫెక్ట్, ఇది హ్యాడ్ ప్లస్ V3, అది ఆన్సర్ కాదు. డిస్టర్బ్డ్ అంటే ఇది మనకు సింపుల్ పాస్ట్, V2 సింపుల్ పాస్ట్. ఆన్సర్ వస్తుంది ఆఫెన్ డిస్టర్బ్స్ మీ, తరచుగా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అని ఆమె. ఓకేనా, అది. అయితే మీకు ఇక్కడ చిన్న డిఫరెన్స్ చెప్తా చూడండి. చూడండి ఇక్కడ మీకు ఆ డిఫరెన్స్ ఏంటంటే సెల్డమ్, నెవర్, ఆఫెన్, ఆల్వేస్. చూడండి జనరల్గా ఆఫెన్ అండ్ ఇప్పుడు నెవర్ అంటే ఏంటంటే ఎప్పుడు యాక్షన్ చేయరు అని, ఓకేనా. సో సెల్డమ్ అంటే ఏంటంటే ఎప్పుడో ఒకసారి, రేర్లీ. అది మనకు సెల్డమ్, నెవర్ రెండు మనకు నెగిటివ్ వర్డ్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ 20 days 30 days కాలేజ్ ఉందనుకోండి. 30 daysలో 30 days వెళ్తే 30 daysలో 30 days వెళ్ళకపోతే నెవర్ గో టు కాలేజ్ అంటాం. 30 daysలో 2 days 3 days వెళ్ళింది అనుకోండి, వెళ్ళినా వెళ్ళిపోయినా ఒకటే కదా, 2 days 3 days 30 daysలో. కాబట్టి సెల్డమ్ అంటే అది రేర్లీ అనమాట. ఓకేనా, నెగిటివ్, రెండు నెగిటివ్సే మనకు, రైట్. ఐ సెల్డమ్ గో దేర్ అంటే నేను రేర్గా వెళ్తా, హార్డ్లీ గో దేర్ అని. ఓకే, రెండు నెగిటివ్ వర్డ్స్. ఆల్వేస్ అంటే 30కి 30 days పోతుంది, ఆఫెన్ అంటే 30కి ఒక 28-27 days వెళ్తుంది. ఓకే, యూజువల్లీ అంటాం ఆఫెన్ అంటే, రైట్. కాబట్టి ఆఫెన్, ఆల్వేస్ రెండు మనకు పాజిటివ్ వర్డ్స్ అనమాట. ఓకేనా, కాబట్టి సెల్డమ్, నెవర్ అనేవి నెగిటివ్ వర్డ్స్, ఆఫెన్, ఆల్వేస్ అనేవి పాజిటివ్ వర్డ్స్. ఓకే, ఇవి మనకు ఆన్సర్ ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ వస్తుంది ఇక్కడ, ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. అది. నెక్స్ట్ 33 వెన్ దే కాల్డ్ హిమ్. ఓకేనా, వాళ్ళు అతన్ని పిలిచినప్పుడు. ఇది ఎందుకు రిపీట్ అవుతుందంటే చాలా క్వశ్చన్స్ మనకి ఇందులో వచ్చాయండి, దీని నుంచి వచ్చాయి. ఓకే, కాన్సెప్ట్ నుంచి చాలా క్వశ్చన్స్ చాలా ఎగ్జామ్స్లో వచ్చాయి కాబట్టి క్వశ్చన్ రిపీట్ అయింది మీకు. వెన్ దే కాల్డ్ హిమ్ ఈ డాష్ వర్క్ అని ఉంది. ఇప్పుడు వర్క్ని ఏ వర్బ్ ఫామ్లో పెట్టాలి అని. ఇప్పుడు వాళ్ళు అతన్ని పిలిచినప్పుడు అంటే ఇది ఎందులో ఉందో మనకు సింపుల్ పాస్టే కదా, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అంటే ఇది పాస్ట్లో ఉంది కాబట్టి అతను వర్క్ చేస్తున్నాడు. వాళ్ళు అతను పిలిచినప్పుడు వర్క్ చేస్తున్నాడు, ఇది కూడా పాస్ట్లోనే ఉండాలి. కాబట్టి ఇక్కడ వర్క్స్ అంటే ఇది సింపుల్ ప్రెజెంట్ అవుతుంది. ఈజ్ అనేది మనకు ప్రెజెంటే కదా, ప్రెజెంట్ కంటిన్యూస్ కదా, అది మనకు ఆన్సర్ కాదు. విల్ బీ అనేది ఫ్యూచర్, అది ఇది మనకు ఆన్సర్ కాదు. పాస్ట్లో పిలిచారు కాబట్టి వాడు వర్క్ చేయడం కూడా ఎప్పుడో పాస్ట్లో ఏదో చేస్తున్నట్టు. బట్ ఆన్సర్ వస్తుందంటే సింపుల్గా హీ వాజ్ వర్కింగ్. ఓకేనా, ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ ఎలిమినేషన్ చూసుకోండి అక్కడ నీట్గా, ఓకేనా, అప్పుడు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది.
చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ కాన్సెప్ట్ జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చూడండి ఇక్కడ 35. బిఫోర్ ఐ రీచ్డ్ ద స్టేషన్. స్టేషన్కి రీచ్ అయ్యే ముందే ద ట్రైన్ డాష్ లీవ్ అని బ్రాకెట్లో. చూడండి, నేను స్టేషన్కు రీచ్ అయ్యే లోపే, స్టేషన్కు రీచ్ అయ్యే ముందే ట్రైన్ ఏమైంది, వెళ్ళిపోయింది అనమాట. లీవ్ అంటే వదిలిపెట్టి వెళ్ళిపోవడం, ప్లాట్ఫామ్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం. లీవ్ లెఫ్ట్ అంటాం. ఓకేనా? లెఫ్ట్ అనేది వెర్బ్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ అది కూడా అవుతుంది, రైట్? బట్ ఇక్కడ మనకి ఏంటి, వెర్బ్ లాగా చూసుకో, రైట్? అయితే స్టేషన్కి రీచ్ కాకముందే ట్రైన్ వెళ్ళిపోయింది అనమాట. మనం ఇప్పుడు జనరల్గా చూడండి, ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, జాగ్రత్త వినండి. మీకు ఎప్పుడైనా సరే 2 యాక్షన్స్, ఓకేనా, 2 యాక్షన్స్ పాస్ట్లో కంప్లీట్ అయిపోయాయి అనుకోండి, విత్ టైం డిఫరెన్స్, అంటే ఒకదాని తర్వాత ఒకటి, ఓకేనా? అంటే 2 యాక్షన్స్ మీకు ఎప్పుడైనా సరే పాస్ట్లో ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ అయిపోయాయి అనుకోండి అమ్మ. 2 యాక్షన్స్ పాస్ట్లో ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ అవుతే అప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఫస్ట్ కంప్లీట్ అయ్యే యాక్షన్ని మీరు ఎందులో పెట్టాలి అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో పెట్టాలి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో పెట్టాలి. సెకండ్ కంప్లీట్ అయిన యాక్షన్ ఎందులో పెట్టాలి అంటే ఫుల్ పాస్ట్ టెన్స్ పెట్టాలి. ఎందుకంటే పాస్ట్ పర్ఫెక్ట్ అంటే పాస్ట్కే పాస్ట్ అనమాట, ఓకేనా? పాస్ట్లో ఒక సమయం వరకల్లా జరిగిన యాక్షన్స్ అనమాట. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎందుకు యూజ్ చేస్తాను చెప్పండి? పాస్ట్లో ఒక పాయింట్ ఆఫ్ టైం, ఒక పీరియడ్ ఆఫ్ టైం కంటే ముందే జరిగిన యాక్షన్స్, అంటే పాస్ట్లో ఒక యాక్షన్ కంటే ముందే జరిగిన యాక్షన్ అనమాట. పాస్ట్కే పాస్ట్ పర్ఫెక్ట్ అనమాట. కాబట్టి 2 యాక్షన్స్ మీకు పాస్ట్లో ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ అయిపోయింది అనుకోండి, అందులో ఫస్ట్ జరిగిందంటే ఇంకా ఎప్పుడో జరిగింది, పాస్ట్లో జరిగింది కదా. కాబట్టి ఫస్ట్ జరిగిన యాక్షన్ ఎందులో పెట్టాలి? పాస్ట్ పర్ఫెక్ట్లో పెట్టాలి. సెకండ్ జరిగిన యాక్షన్ ఎందులో పెట్టాలి? సింపుల్ పాస్ట్లో పెట్టాలి. మరి పాస్ట్ పర్ఫెక్ట్ అంటే స్ట్రక్చర్ ఏంటిది చెప్పండి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ పాస్ట్ అంటే స్ట్రక్చర్ ఏంటిది? సబ్జెక్ట్ ప్లస్ టు ప్లస్ ఇది, ఓకేనా? మరి ఇప్పుడు ఇక్కడ మనము పాస్ట్ ప్రజెంట్ అని చూస్తే చూడండి, ఇక్కడ 2 యాక్షన్స్ అన్నప్పుడు బిఫోర్ ఐ రీచ్డ్ ద స్టేషన్ అంటే స్టేషన్కి రీచ్ అయ్యే లోపే ట్రైన్ వెళ్ళిపోయింది అని. ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏంటిది? ట్రైన్ వెళ్ళిపోవడం. తర్వాత మేము రీచ్ అయినాం. కాబట్టి మేము రీచ్ కావడం అనేది ఏ టెన్స్లో ఉంది? ఇక్కడ ఆల్రెడీ సింపుల్ పాస్ట్లో ఉంది కదా. ఐ రీచ్డ్ ద స్టేషన్ అంటే సింపుల్ పాస్ట్లో ఉంది కదా. మరి ఇప్పుడు ట్రైన్ వెళ్ళిపోవడం అనేది ఎందులో ఉండాలి చెప్పండి? పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి కాబట్టి ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. ఆప్షన్ ద ఆన్సర్ ఈజ్ ద. మీకు దీనికి ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. ఆఫ్టర్ ద డాక్టర్ had arrived, the patient died. చూడండి ఇక్కడ, ఆఫ్టర్ ద డాక్టర్ హ్యాడ్ అరైవ్డ్ ద పేషెంట్ డైడ్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ డాక్టర్ వచ్చిన తర్వాత పేషెంట్ చనిపోయాడు. ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏంటి? డాక్టర్ రావడం. సెకండ్ జరిగిన యాక్షన్ ఏంటి? పేషెంట్ చనిపోవడం. ఓకే, డాక్టర్ వచ్చిన తర్వాత పేషెంట్ చనిపోయాడు. ఫస్ట్ జరిగిన యాక్షన్ డాక్టర్ రావడమే కదా. ఇప్పుడు ఇక్కడ డాక్టర్ రావడం ఎందులో ఉంది? మనకు పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. తర్వాత సెకండ్ జరిగిన యాక్షన్ పేషెంట్ డైడ్ అవడం కదా. ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ V2, ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. కరెక్ట్ ఉంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, అక్కడ 2 యాక్షన్స్ పాస్ట్లో ఆఫ్టర్, బిఫోర్, బై ద టైం తోటి వచ్చినాయి అనుకోండి. ఫస్ట్ జరిగే యాక్షన్ ఏమో పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి, అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్లో ఉండాలి. సెకండ్ జరిగిన యాక్షన్ ఏమో సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉండాలి. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? అర్థమైంది కదా? అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, ఏం పర్లేదు. ఓకే, నెక్స్ట్ 36 మరేమో అసలు మనకు. సో క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఈ డాష్ ప్రిపేర్ ఇంగ్లీష్ గ్రామర్ ఫర్ మోర్ దాన్ 3 months లాస్ట్ ఇయర్. చూడండి ఇక్కడ మీనింగ్ ఏంటిదంటే, ప్రిపేర్ అంటే ప్రిపేర్ అవుతున్నాడు అని. ఇప్పుడు ఇంగ్లీష్ గ్రామర్కు ప్రిపేర్ అవుతున్నామా ఫర్ మోర్ దాన్ 3 months. జనరల్గా సిన్స్ కానీ ఫర్, చాలామంది ఏం చేస్తారంటే సిన్స్ కానీ ఫర్ కానీ రాగానే జనరల్ మనం ఏ టెన్స్లో యూజ్ చేసుకోవాలమ్మా? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేసుకోవాలి. కొన్నిసార్లు ప్రెజెంట్ పర్ఫెక్ట్లో కూడా వస్తాయి. మీకు వచ్చే కూడా చెప్తాను నేను, ఓకేనా? ఆ క్వశ్చన్ కూడా ఉంది మీకు, రైట్? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే హ్యావ్ బీన్, హ్యాజ్ బీన్, ఓకేనా? హ్యావ్ బీన్, హ్యాజ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్లో పెట్టేస్తారు. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్, హ్యాజ్ బీన్ ప్లస్ V4 సబ్జెక్ట్లో పెట్టేస్తారమ్మా డైరెక్ట్గా. ఫర్ మోర్ దాన్ 3 months, 3 నెలల కంటే ఎక్కువ ప్రిపేర్ అయ్యారు అని. అయితే ఇక్కడ మనకు మీనింగ్ ఏమొస్తుందంటే, లాస్ట్ ఇయర్ ఈ డాష్ ప్రిపేర్ ఇంగ్లీష్ గ్రామర్ ఫర్ మోర్ దాన్ 3 months లాస్ట్ ఇయర్. అంటే లాస్ట్ ఇయర్లో వాళ్ళు 3 నెలల కంటే ఎక్కువ ప్రిపేర్ అయ్యారు అని. ఇప్పుడు ఇది పెడితే ఏమవుతుందో చెప్పనా?
సిన్స్ ఫర్ వచ్చినాయి, ఓకే, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ప్లస్ హాస్ బీన్ ప్లస్ బిఫోర్ ఇది పెట్టారు అనుకోండి ఆప్షన్. అప్పుడు ఏమవుతుందంటే మీనింగ్ ఏమవుతుందంటే ఈ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ అంటే మీనింగ్ ఏంటి అసలు యాక్చువల్గా? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటెన్స్ దేనికి యూజ్ చేస్తాం చెప్పండి? స్ట్రక్చర్ యూజ్ చేస్తున్నాం కదా, అది దేనికి యూజ్ చేస్తాం ఆ టెన్షన్ అసలు చెప్పండి. ఎందుకు యూజ్ చేస్తామంటే పాస్ట్లో యాక్షన్ స్టార్ట్ అవుతుంది, అది కంటిన్యూ అవుతూ ప్రెజెంట్లో కూడా కంటిన్యూ అవుతుంది. అలాంటి యాక్షన్స్ మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటెన్స్లో చెప్పాలి. మరి ఇక్కడ మనకు ప్రెజెంట్లో కంటిన్యూ అవుతుందా? కాదు కదా. లాస్ట్ ఇయరే 3 నెలలు ప్రిపేర్ అయ్యారు, ఇప్పుడైతే ప్రిపేర్ కావట్లేరు అక్కడ, లాస్ట్ ఇయర్ ఉంది కాబట్టి. ఓకేనా, లాస్ట్ ఇయర్ 3 నెలల కంటే ఎక్కువ ప్రిపేర్ అయ్యారు, ఇప్పుడైతే కావట్లేదు కదా. మరి ఇప్పుడు ఇది పెడితే మీకు ఏమవుతుందంటే ఇప్పుడు కూడా ప్రిపేర్ అవుతున్నారనే మీనింగ్ ఇవ్వాలి అక్కడ. అంతేగా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటెన్స్ అంటే యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు కంటిన్యూ కావాలి కదా. మరి ఇప్పుడు ఇక్కడ కంటిన్యూ అవుతుందని ఇచ్చిందా? లేదు. కాబట్టి ఈ స్ట్రక్చర్ రాదు మనకు ఆన్సర్లో. సిన్స్ కానీ ఫర్ కానీ అక్కడ రాదనమాట. వచ్చినప్పుడు ఈ స్ట్రక్చర్ రాదు. మరి ఏమొస్తుంది? హీఈస్ ప్రిపేరింగ్ అంటామా, ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాడు కదా. మరి హీ వాస్ ప్రిపేరింగ్ ఉంది, హీ హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ ఉంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ కావాలి మనకు. అయితే మీకు చూడండి ఇక్కడ స్ట్రక్చర్ ఏంటిదంటే చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటెన్స్. రెండు చెప్తాను చూడండి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. జనరల్గా ఈ టెన్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే చూడండి, ఒక యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అవుతుంది, అది కొద్ది రోజులు పాస్ట్లో కంటిన్యూ అవుతుంది, తర్వాత పాస్ట్లోనే ఎండ్ అయిపోతుంది. కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది అక్కడ యూజ్ చేస్తాం. ఇక్కడ పాస్ట్లో ఒక యాక్షన్ స్టార్ట్ అవుతుంది, కొద్ది రోజులు కంటిన్యూ అవుతుంది, పాస్ట్లోనే ఎండ్ అయిపోతుంది. ఎందుకంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కదా. కంటిన్యూస్ అంటే కొద్ది రోజులు కంటిన్యూ కావాలి, పర్ఫెక్ట్ అంటే అయిపోవాలి. ఒకటి యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అవుతుంది, కొద్ది రోజులు కంటిన్యూ అవుతుంది, పాస్ట్లోనే ఎండ్ అయిపోతుంది. సో ఇది ప్రజెంట్ లైన్ అనుకోండి అమ్మ. చూడండి ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఇది పాస్ట్లో స్టార్ట్ అయింది, కంటిన్యూ అయింది, పాస్ట్లోనే ఎండ్ అయిపోయింది కదా, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అదే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే చూడండి, పాస్ట్లో స్టార్ట్ అయింది, అది కంటిన్యూ అవుతుంది, ప్రెజెంట్లో కూడా కంటిన్యూ అవుతుంది, ప్రెజెంట్లో ఏం టచ్ చేసింది కదా అది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటో తెలుసా? ఫ్యూచర్లో స్టార్ట్ అవుతుంది, కొద్ది రోజులు కంటిన్యూ అవుతుంది, ఫ్యూచర్లోనే ఎండ్ అయిపోతుంది. ఇక్కడ పేరులోనే ఉంది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్లో ఉండాలి, కంటిన్యూస్ కావాలి, కంటిన్యూస్ అయింది, పర్ఫెక్ట్ కావాలంటే కంప్లీట్ కావాలి, అయిపోయింది. ఒకటి ఇదేమో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఇదేమో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఇదేమో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకేనా. ఇప్పుడు మీరు ఒక్కసారి క్వశ్చన్ దగ్గరికి రండి. క్వశ్చన్ దగ్గరికి వస్తే ఇక్కడ సో లాస్ట్ ఇయర్ 3 months కంటే ఎక్కువ ప్రిపేర్ అయ్యారని చెప్తున్నాం కదా. అంటే 3 months అనేది ఒక పీరియడ్ ప్రిపేర్ అయ్యారు. 3 months కింద స్టార్ట్ చేసారు, 3 months ప్రిపేర్ అయ్యారు, 3 months తర్వాత ఆపేసారు కదా. ఒక యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అయింది, కొద్ది రోజులు కంటిన్యూ అవుతుంది, పాస్ట్లోనే ఎండ్ అయిపోయింది కదా, పాస్ట్లోనే. కాబట్టి మనం దీన్ని ఎందులో చెప్పాలి చెప్పండి? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్పాలి. ఓకేనా. సో ఆప్షన్ బి, ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. రైట్, డి కాదు. డి అనేది ఎప్పుడు వస్తుంది? ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే, ఎట్ దిస్ టైమ్ లాస్ట్ వీక్, ఎట్ దిస్ టైమ్ లాస్ట్ ఇయర్ అన్నప్పుడు పాస్ట్ కంటిన్యూస్ వస్తుంది. మనకు పాస్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్, ఇది మనకు ఆన్సర్ కాదు. ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. అర్థమైందా? కాబట్టి ఇది మనకు నెక్స్ట్ వన్ చూడండి. ఇంకా చూడండి జాగ్రత్తగా, 39th క్వశ్చన్ కదా. చూడండి ఇక్కడ డోంట్ డిస్టర్బ్ మీ, చెప్పిన ఆల్రెడీ డోంట్ డిస్టర్బ్ మీ అట. చూడండి ఇక్కడ జనరల్గా డోంట్ డిస్టర్బ్ మీ అని వచ్చింది అనుకోండి. డోంట్ డిస్టర్బ్ మీ అంటే మనకు అక్కడ ఏ టెన్స్లో చెప్పాలంటే ప్రెజెంట్ కంటెన్స్లో చెప్పాలి. డోంట్ డిస్టర్బ్ మీ, లుక్, లిజన్, సీ, హియర్, ఇవన్నమాట. ఇక్కడ డోంట్ డిస్టర్బ్, నన్ను డిస్టర్బ్ చేయకు, నేను ఏదో వర్క్ చేసుకుంటున్నాను అని. అట్లా నౌ, ఎట్ ప్రెజెంట్, ఎట్ దిస్ మూమెంట్ వచ్చినప్పుడు ఎందులో యూజ్ చేసుకోవాలంటే ప్రెజెంట్ కంటెన్స్లో యూజ్ చేసుకోవాలండి. రైట్. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ ప్రెజెంట్ కంటెన్స్ అంటే ఏంటి చెప్పండి? ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4 కదా. ఆప్షన్ వాజ్ డూయింగ్ కాదు, వాజ్ డూయింగ్ అంటే పాస్ట్ కంటెన్స్. ఓకే, మీకు జనరల్ ఇక్కడ రాసు చూడండి. చూడండి ఇక్కడ మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రెజెంట్ కంటెన్స్ అంటే కీవర్డ్స్ ఏమొస్తున్నాయండి? నౌ, ఎట్ ప్రెజెంట్. ప్రెజెంట్ కంటెన్స్ అంటే ప్రెజెంట్లో జరుగుతున్న యాక్షన్స్ గురించి చెప్తుంది. పాస్ట్ కంటెన్స్ అంటే పాస్ట్లో కంటిన్యూ అవుతున్న యాక్షన్ గురించి చెప్తుంది. ఫ్యూచర్ కంటెన్స్ అంటే ఫ్యూచర్లో కంటిన్యూ అవుతున్న యాక్షన్స్ గురించి చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ గోయింగ్ టు కాలేజ్. ఇప్పుడు ఐ వాజ్ గోయింగ్ టు కాలేజ్, నేను వెళ్తూ ఉండేవాడిని. అప్పుడు ఐ విల్ బీ గోయింగ్ టు కాలేజ్, నేను వెళ్తూ ఉంటాను అనేది. ఓకేనా. కీవర్డ్స్ చూసుకోండి నార్మల్గా చూడండి. ఇక్కడ నౌ, ఎట్ ప్రెజెంట్, ఎట్ దిస్ మూమెంట్ అనేది ప్రెజెంట్ కంటిన్యూస్లో వస్తాయి. ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్లో ఏమొస్తాయి చెప్పండి? ఎట్ దిస్ టైమ్, ఎస్టర్డే. పాస్ట్ కంటిన్యూస్ కీవర్డ్స్ చూడండి ఇక్కడ రాస్తున్నాను. ఎట్ దిస్ టైమ్ లాస్ట్ వీక్, ఎట్ దిస్ టైమ్ లాస్ట్ ఇయర్. ఓకేనా. మనకేంటి? ప్రెజెంట్ పాస్ట్ కంటిన్యూస్ కీవర్డ్స్ ఇవి. అదే ఫ్యూచర్ కంటిన్యూస్ కీవర్డ్స్ ఏమొస్తాయి? ఇక్కడ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే ఉంది కదా, ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఎట్ దిస్ టైమ్ టుమారో, అంతే.
కంటిన్యూస్ స్ట్రక్చర్స్ అన్నీ చెప్తున్నాయి ఇక్కడ మీకు. నౌ ఎట్ ప్రెజెంట్, ఎట్ దిస్ మూమెంట్, డోంట్ డిస్టర్బ్ మీ, లుక్, లిజన్, సీ, ఇవే మనకు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. అదే ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే, ఎట్ దిస్ టైమ్ లాస్ట్ వీక్, ఎట్ దిస్ టైమ్ లాస్ట్ ఇయర్, ఇవేంటి మనకు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకేనా. అదే నెక్స్ట్ మనకి ఏంటివంటే ఎట్ దిస్ టైమ్ టుమారో, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్, ఇవేంటి మనకు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. కంటిన్యూస్ టెన్స్లో అయిపోయినాయి కదా. ఓకేనా. నెక్స్ట్ చూడండి పైన సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ చూడండి. సింపుల్ ప్రెజెంట్ అంటే మనకి ఏమొస్తాయి, సింపుల్ ప్రెజెంట్ అంటే మనకి ఏమొస్తాయి అంటే సో డైలీ, రెగ్యులర్లీ, యూజువల్లీ, జనరల్లీ, సెల్డమ్. ఓకేనా. నెక్స్ట్ మనకు ఆఫెన్, ఇవి మనకు సింపుల్ ప్రెజెంట్లో. సింపుల్ పాస్ట్లో ఏమొచ్చినాయి, ఎస్టర్డే, లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, ఎగో, ఇట్స్ టైమ్, ఇట్స్ హై టైమ్, ఇన్ 2015, ఇన్ 2020, మనకు సింపుల్ పాస్ట్. సింపుల్ ఫ్యూచర్ అంటే ఏమొస్తాయండి, సింపుల్ ఫ్యూచర్ అంటే ఏమొస్తాయంటే టుమారో, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ వీక్, నెక్స్ట్, ఇవి మనకు సింపుల్ వస్తాయి. కంటిన్యూస్ అయిపోయినాయి కదా. పర్ఫెక్ట్ అంటే ఏమొస్తాయి చెప్పండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటేనేమో జస్ట్, జస్ట్ నౌ, ఆల్రెడీ, ఓకేనా, రీసెంట్లీ, ఇవి మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్లో వస్తాయి. అదే మనకు పాస్ట్ పర్ఫెక్ట్లో ఏమొస్తాయంటే బై లాస్ట్ వీక్, బై లాస్ట్ ఇయర్, బై లాస్ట్ మంత్. ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఇది బై లాస్ట్ ఇయర్ కదా పాస్ట్ పర్ఫెక్ట్ అంటే. ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఏమవుతుంది, బై నెక్స్ట్ ఇయర్, బై నెక్స్ట్ మంత్, బై నెక్స్ట్ ఇయర్, బై టుమారో, ఇది మనకు ఫ్యూచర్ పర్ఫెక్ట్. అదే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, లాస్ట్ మూడు ఏంటి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూసే కదా. అప్పుడు ఏమొస్తాయి మనకు సిన్స్, ఫర్లు వస్తాయి. ఓకేనా. లాస్ట్ వాటికి టెన్స్ చూసి గుర్తుపట్టవచ్చు. రైట్. కాబట్టి ఇవి మీకు స్ట్రక్చర్. ఇక్కడ మీకు క్వశ్చన్ మిగిలింది చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఐ డాష్ వర్క్ యాజ్ ఎ టీచర్ సిన్స్ 1980. ఇక్కడ 1980 నుండి నేను టీచర్గా పనిచేస్తూ ఉంటాను. ఇప్పుడు మీకు ఆన్సర్ చెప్పండి. ఇక్కడ ఆన్సర్ చెప్పండి. ఐ డాష్ వర్క్ యాజ్ ఎ టీచర్ సిన్స్ 1980. 1980 నుండి, అప్పుడు మీకు ఇక్కడ 1980 నుండి నేను ఒక టీచర్ వర్క్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ మనకు పాస్ట్లో యాక్షన్ స్టార్ట్ అయింది, కంటిన్యూ అవుతుంది, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నట్టే కదా. ఎందులో చెప్పాలి చెప్పండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. యామ్ వర్కింగ్ అనేది ఆన్సర్ కాదు, వర్క్స్ అనేది ఆన్సర్ కాదు, వర్క్ కూడా ఆన్సర్ కాదు. ఇదేమో సింపుల్ పాస్ట్, ఇదేమో ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్, ఇదేమో ప్రజెంట్ కంటిన్యూస్. హ్యావ్ బీన్ వర్కింగ్ ఉండాలమ్మ. బట్ మనకు సిన్స్ 1980. ఇంకో డిఫరెన్స్ చెప్తా చూడండి. ఇక్కడ మీకు సిన్స్కు ఫర్కు డిఫరెన్స్ ఉంటుందండి. సిన్స్కు ఫర్కు కూడా డిఫరెన్స్ ఉంటుంది. చూడండి ఇక్కడ సిన్స్ ఫర్కు డిఫరెన్స్ ఏముంటుందంటే సిన్స్ అనేదేమో పాయింట్ ఆఫ్ టైంకి చెప్పాలి. సిన్స్ అనేది వేటికి చూసుకుంటాం చెప్పండి, పాయింట్ ఆఫ్ టైం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ అనేది వేటికి వస్తుంది అంటే పీరియడ్ ఆఫ్ టైంకి వస్తుంది. ఫర్ అనేది వేటికి వస్తుంది చెప్పండి, పీరియడ్ ఆఫ్ టైంకి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ సిన్స్ 2020, సిన్స్ 1980, ఓకేనా, సిన్స్ 2022 ఇలా. అదే ఫర్ వస్తే ఫర్ 2 years, ఫర్ 3 years, ఫర్ 7 years అలా. నెక్స్ట్ మంత్స్ వచ్చినాయి అనుకోండి, సిన్స్ జూలై, సిన్స్ జూన్, సిన్స్ మార్చ్, ఓకే, సిన్స్ జనవరి అలా. అదే మనకి ఫర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమొస్తాం ఫర్ 3 months, ఫర్ 4 months, ఫర్ 5 months, ఫర్ 6 months అలా. పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం. డేస్ వచ్చినాయి అనుకోండి, సిన్స్ ఎస్టర్డే, సిన్స్ మండే, సిన్స్ సండే, సిన్స్ లాస్ట్ వీక్ ఇలా. అదే ఫర్ వస్తే ఫర్ ఏ వీక్, ఫర్ 2 days, ఫర్ 3 days, ఫర్ 5 days అలాగా. ఓకేనా. అదే టైం వచ్చింది అనుకోండి, సిన్స్ 2 o'clock, సిన్స్ 3 o'clock, సిన్స్ 4 o'clock. అది ఫర్ వస్తే ఫర్ 2 hours, ఫర్ 3 hours, ఫర్ 7 hours అలాగా. పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం. ఓకేనా. అది నెక్స్ట్ చూడండి. ఇంకా మీకు లాస్ట్ 2 క్వశ్చన్లు అండి. ఓకేనా. లాస్ట్ 2 క్వశ్చన్లు మేము కంప్లీట్ చేద్దాం. లాస్ట్ 2 క్వశ్చన్లకు వెళ్ళే ముందు మీకు చెప్తున్నాను చూడండి, మనకు క్వశ్చన్స్ కదండి. మీకు ఫుల్ కంటెంట్ కావాలి అనుకుంటే చూడండి స్టూడెంట్స్, ఫుల్ కంటెంట్ కావాలి అనుకుంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి స్టూడెంట్స్. చాలా తక్కువ అమౌంట్కి ఉంటుందండి, 299 రూపీస్కే ఫుల్ ఇంగ్లీష్ కోర్స్ ఉంటుందండి. అక్కడ ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్. ఓకేనా. చేసుకొని చూడండి అక్కడ. ఓకే, క్లాసులు ఎలా ఉన్నాయి, ఒక్కొక్క టాపిక్, ప్రతి ఒక్క టాపిక్ మీరు ఆర్డర్ వైజ్గా పెట్టాను, మీరు అదే ఆర్డర్ ఫాలో కావచ్చు. క్లాసులు ఎలా ఉన్నాయి, కంటెంట్ ఎలా ఉంది, మీరు ఒకసారి చూడండి. అక్కడ చూసి డిసైడ్ అవ్వండి తీసుకోవాలా వద్దా అని. ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది చాలా తక్కువ అమౌంట్కి. ఓకేనా. ఎవరైతే గ్రూప్ 2లో, గ్రూప్ 3లో ఇంగ్లీష్లో బెస్ట్ స్కోర్ అనేది సాధించాలనుకుంటున్నారో మీకు ఇది బెస్ట్ ప్లాట్ఫామ్. ఓకేనా, బెస్ట్ యాప్ అది మీకు. సో చూసి చూడండి, ఇక్కడ నేను చెప్పేది ఏం లేదు కదా, చూసి డిసైడ్ అవ్వండి మీరు. ఓకేనా. గ్రామర్ కానీ, ఒకాబులరీ కానీ అల్టిమేట్ కంటెంట్ ఉంటుంది. మీకు అన్ని రూల్స్ బేస్డ్ బట్టి ఇచ్చేది ఏముండదు అక్కడ. ప్రతిదానికి రీజన్ ఉంటుంది. ప్రతి కాన్సెప్ట్లో ఉండే రీజన్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ప్రతిదీ మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను నేను అక్కడ. ఓకేనా. కాబట్టి సో యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సు తీసుకోండి అమ్మ. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3 కోర్సు తీసుకోండి. ఓకేనా. మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే ఈ నెంబర్కు కాల్ చేయండి, 9985317599 నెంబర్కి ఇమీడియట్గా కాల్ చేయండి, రెస్పాన్స్ వస్తుంది. ఓకేనా. 9985 ఇది 9985
31759. ఓకే, ఏమైనా యాప్ గురించి క్వెరీస్ ఉంటే ఏమంటే రిజాల్వ్ చేస్తాం. అర్థమైంది కదా. సో యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సు తీస్తాం. ఓకే రైట్. చూడండి ఇక్కడ క్వశ్చన్స్లోకి వెళ్దాం. చూడండి ఇక్కడ మై సన్ డాష్ ఫినిష్ హిస్ వర్క్ ఎట్. చూడండి ఇక్కడ ఎట్ ఎట్ జనరల్గా ఎట్ అనేది వచ్చినప్పుడు ఎట్ అంటే ఇంకా, ఎట్ అనేది వచ్చినప్పుడు మనం ఏ టెన్స్లో చెప్తామంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్లో చెప్తామండి. ఏ టెన్స్లో చెప్తాం చెప్పండి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం. ఆ పర్ఫెక్ట్ టెన్స్లో కూడా ఎందులో ఉంటుందంటే సెంటెన్స్ నెగిటివ్లో ఉంటుంది, అంటే నాట్ తోటి ఉంటుంది. ఎట్ అంటే ఇంకా, ఆమె ఇంకా రాలేదు అంటాం. ఆమె ఇంకా వచ్చింది అంటామా? కాదు కదా. ఆమె ఇంకా రాలేడు, ఓకేనా, వాడు ఇంకా వర్క్ కంప్లీట్ చేయలేడు, ఓకే, వాళ్ళు ఇంకా వెళ్ళలేరు, గోవాకి వెళ్ళలేరు. ఇంకా అనేది నెగిటివ్ సెన్స్లో చెప్తుంటాం. కాబట్టి నాట్ అనేది ఉండాలి కంపల్సరీ. సో రెండు రూల్స్. ఎట్ అనేది వచ్చినప్పుడు జనరల్గా మనకి ఎక్కడ వస్తుంది అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్లో వస్తుంది. తర్వాత మనకు సెంటెన్స్ని ఎందులో చేసుకోవాలంటే నెగిటివ్ సెన్స్లో రాసుకోవాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటమ్మా? హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 కదా. ఇక్కడ మనకు హ్యావ్ హ్యాస్ లేదు కాబట్టి ఆప్షన్ తీసేద్దాం. హ్యాస్ బీన్ ఫినిషింగ్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఇది ఆన్సర్ కాదు. హీ హ్యాస్ నాట్ ఫినిష్డ్, హ్యావ్ నాట్ ఫినిష్డ్. ఈ మై సన్ అంటే హీనే కదా, అతను దీని కిందకి వస్తుంది, సింగులరే కదా, హీనే కదా, హీకి హ్యాస్ నాటే కదా. కాబట్టి మనకు హ్యావ్ నాట్ సార్ రాదు. కాబట్టి హ్యాస్ నాట్ ఫినిష్డ్, మై సన్ హ్యాస్ నాట్ ఫినిష్డ్ హిస్ హోంవర్క్ యెట్ అంటే అతడు ఇంకా హోంవర్క్ని ఫినిష్ చేయలేదు అని. ఇంకా అంటే ఇంకా రాయలేదు, ఇంకా చేయలేదు అంటాం, నెగిటివ్ సెన్స్లో చెప్పాలి. కాబట్టి నాట్, ఓకేనా. సో మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ ఓకేనమ్మా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 44. చూడండి ఇక్కడ సిన్స్ ఎస్టర్డే హీ డాష్ అన్వెల్ సిన్స్ ఎస్టర్డే. అన్వెల్ అంటే మంచిగా లేడు అని, ఓకేనా, అనారోగ్యంగా ఉన్నాడు అని సింపుల్. హీ డాష్ అన్వెల్ సిన్స్ ఎస్టర్డే. ఎస్టర్డే నుండి అతడు అంత బాగలేడు అని. రైట్. ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే ఈజ్, వాజ్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్. చాలామంది ఏం చేస్తారంటే ఎస్టర్డే ఉంది కదా సార్, ఎస్టర్డే ఉంది కాబట్టి నేను అక్కడ పాస్ట్లో తీసుకుంటా అని చెప్పేసి వాజ్ కానీ హ్యాడ్ బీన్ కానీ ఆన్సర్ పెట్టేస్తారమ్మా. కానీ మనకు అది రెండు మనకు రాంగ్ అవుతుంది. ఎందుకంటే సిన్స్ ఏముంది అక్కడ? సిన్స్. చూడండి ఇక్కడ మీకు ఇక్కడ ఒక కొత్త కాన్సెప్ట్ చెప్తాను. జనరల్గా సిన్స్ కానీ ఫర్ కానీ ఉన్నప్పుడు ఎక్కడ వస్తుందంటే సెంటెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటెన్స్లో రాసుకుంటారు. రాస్తారు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాస్తారు. కానీ మీకు కొన్నిసార్లు అది ఎందులో ఉంటుంది అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో కూడా ఉంటుంది అండి. చాలా ఎందులో ఉంటుంది చెప్పండి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో కూడా ఉంటుంది, ఓకే, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో కూడా ఉంటుంది. కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంటుంది, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో కూడా ఉంటుంది. కాబట్టి మీరు అప్పుడు సార్ ఇందులో ఎట్లా ఉంటుంది అంటే చిన్న ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, హీ హ్యాస్ బీన్ హేటింగ్ మీ సిన్స్ 2020. ఇలా ఉందనుకోండి, 2020 నుండి నన్ను హేట్ చేస్తూ ఉన్నది అని. అయితే ఇక్కడ హేటింగ్ అనేది మనకి ఏంటంటే హేటివ్ వర్బ్ అండి. హేటింగ్ కానీ, లవ్వింగ్ కానీ, వాంటింగ్ కానీ, హ్యావింగ్ కానీ ఇవన్నీ మనకు కంటిన్యూస్ టెన్స్లో రాసుకోలేం. కాబట్టి షీ హ్యాస్ బీన్ హేటింగ్ మీ అనేది ఏమవుతుందంటే హేటింగ్ అనేది మనకు కంటిన్యూస్ టెన్స్లో ఉండకూడదు. కాబట్టి ఇది ఏమవుతుందంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కదా, దాని పైన ఏముంటుంది? ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఉంటుంది. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్లోకి వెళ్ళిపోతుంది. బట్ అప్పుడు మనకి సెంటెన్స్ ఏమవుతుందంటే షీ హ్యాస్ హేటెడ్ మీ, షీ హ్యాస్ హేటెడ్ మీ. ఇందులో అయితే మార్పే ఉండదు కదా, సిన్స్ 2020, ఓకేనా. ఇప్పుడు చూడండి, షీ హ్యాస్ హేటెడ్ మీ స్టేటివ్ వర్బ్ వచ్చినప్పుడు ఏమవుతుంది మనకు? అది కంటిన్యూస్ టెన్స్లో ఉండదు కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఎగ్జిస్ట్ కాదు. ఎందులోకి వెళ్తుంది? ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ప్రెజెంట్ పర్ఫెక్ట్లోకి వెళ్ళిపోతుంది. సిన్స్ అయితే కామనే ఉంది కదా. కాబట్టి ఈ సిన్స్ ఫర్లు అనేవి మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వస్తాయి. ఒకవేళ వర్బ్ అనేది స్టేటివ్ ఉంది అనుకోండి, స్టేటివ్ వర్బ్ ఉంది అనుకోండి, స్టేటివ్ అంటే మెంటల్ యాక్షన్స్, సింపుల్గా యాక్షన్స్ కనిపించవు అనమాట, వాటిని స్టేటివ్ వర్బ్స్ అంటాం. అందులో ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే అది ప్రెజెంట్ పర్ఫెక్ట్లోకి వెళ్ళే ఛాయిస్ ఉంటుందండి. కాబట్టి సో సిన్స్ ఫర్లు అనేవి మనకు జనరల్గా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కండిషన్స్లో ఉంటాయి, కొన్నిసార్లు ప్రెజెంట్ పర్ఫెక్ట్లో కూడా వెళ్తాయి. ఎప్పుడు స్టేటివ్ వర్బ్ వచ్చినప్పుడు. ఇప్పుడు ఇక్కడ మనకు వాజ్ అంటే ఉండడమే కదా, అది కూడా మనకు స్టేటివ్ వర్బే కాబట్టి సో వాజ్, హ్యాస్ బీన్, బీ అనేది స్టేటివ్ వర్బ్ అమ్మ. బీయింగ్ అనేది ఉండదు మనకు డైరెక్ట్గా, మెయిన్ వర్బ్ లాగా ఉండదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే అది స్టేటివ్ వర్బ్ కాబట్టి ఇది ఎందులో చెప్పాలి చెప్పండి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. ఇది మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటమ్మా? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్, హ్యాస్ ప్లస్ ఆబ్జెక్ట్, ఓకేనా. అయితే ఇక్కడ చూడండి మీకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుందండి. ఎందుకంటే
బీన్ అనేది మనకు V3 లా కూడా యాక్ట్ చేస్తుందండి. బీన్ అనేది ఎలా యాక్ట్ చేస్తుంది చెప్పండి, V3 లా కూడా యాక్ట్ చేస్తుంది. బీన్ అనేది V3 లా కూడా యాక్ట్ చేస్తుంది కాబట్టి హీ హ్యాస్ బీన్ అన్వెల్. హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 ఫామ్ అవుతుంది కదా ఇక్కడ. బట్ ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. హ్యాడ్ బీన్ అంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది, ఇది మనకు ఆన్సర్ కాదు, ఫస్ట్ కాదు, ఈజ్. మనకు ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. హ్యాస్ బీన్ అన్వెల్ సిన్స్ ఎస్టర్డే. బట్ ఇలా బీ అనేది మనకు స్టేటివ్ వెర్బ్. హీ హాస్ బీన్ బీయింగ్ అనలేం కదా, హీ హాస్ బీన్ బీయింగ్ అనలేం కదండి, ఎందుకంటే మనకు బీయింగ్ అనేది స్టేటివ్ వర్బ్ అనమాట, కంటిన్యూస్ టెన్స్లో ఉండదు. అప్పుడు ఏం చేస్తాం, ప్రెజెంట్ పర్ఫెక్ట్లోకి వెళ్తాం. కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 కదా, సో హ్యాస్ ప్లస్ V3. హీకి హ్యాస్ వస్తుంది కదా, హ్యాస్ ప్లస్ బీ అనేది V3 ఫామ్ ఏముంటుంది, బీకి బీనే కదా, కాబట్టి హ్యాస్ బీన్ అన్వెల్ సిన్స్ ఎస్టర్డే. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 సబ్జెక్ట్ అయిపోయింది కదా. కాబట్టి ఆబ్జెక్ట్ కాదు, ఆబ్జెక్ట్ 10 సార్లు ఉండాల్సిన అవసరం లేదు మనకు. ఓకేనా, ఇది మనకు సెక్షన్లో అయితే ఫామ్ అవుతుంది కదా, కాబట్టి ఇది మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో క్లియర్ అవుతుంది. ఓకే, కాబట్టి ఆప్షన్ సి అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుందండి. అది ఓకేనా. ఇవి మీకు కొన్ని అర్థమైంది కదా, ఇవి మీకు టెన్సెస్ మీద క్వశ్చన్స్. ఓకేనా, మీకు నెక్స్ట్ ఓకేనా వేరే టాపిక్ మీద మీకు నెక్స్ట్ వీడియోస్ అనేవి చేస్తాను, మీరు ఏం వరీ అవ్వకండి. ఇది మనకు ఫ్రీ క్లాసెస్లో క్లాస్ 2. ఏ క్లాస్ మనకి ఇది, క్లాస్ 2 అండి. క్లాస్ 1 ఆల్రెడీ కంప్లీట్ చేసినాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు ఫస్ట్ క్లాస్ 1 చూడండి. ఓకే, ప్రీవియస్ క్వశ్చన్స్ కావాలనుకుంటే ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా నేను చేశాను, TSPSC గ్రూప్ 2లో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ అవి కూడా చూడండి. మీరు మాత్రం కంపల్సరీ టెన్సెస్లో నేను స్ట్రక్చర్ మీద చేశాను, ఆ వీడియో చూడండి. లేకుంటే మీకు యాప్లో కూడా ఉందండి. ఓకేనా, మీకు యాప్లో కూడా నేను అక్కడ క్లియర్ కట్గా చేశానండి. ఓకేనా, నేను ఆ యాప్లో కూడా చూడండి, నా యాప్లో కూడా మీకు టెన్సెస్ మీద స్ట్రక్చర్స్ ఆ వీడియో ఫ్రీగానే ఉంటాయి, కొన్ని వీడియోస్ ఫ్రీగానే ఉంటాయి. ఓకేనా, మెయిన్ వీడియోస్ చాలా వీడియోస్ ఫ్రీగానే ఉంటాయి, కాబట్టి అవి కూడా చూసుకోండి, అక్కడ చూసి డిసైడ్ అవ్వండి. ఓకేనా, మీరు చెప్తున్నా కదా, సో మీరు గనక నా కోర్సు తీసుకుంటే మీకు ఈజీగా 20 క్వశ్చన్స్ వస్తే సపోజ్ మనకు 15+ అయితే మీకు ఈజీగా స్కోర్ చేస్తారండి. 25 క్వశ్చన్స్ వస్తే 20+ అయితే ఈజీగా స్కోర్ చేస్తారండి. ప్రొవైడెడ్ మీరు క్లాసెస్ని నీట్గా ఫాలో కావాలి, ప్రతి ఒక్కటి నీట్గా అర్థం చేసుకొని వింటే ఈజీగా ఈ మార్క్స్ అనేవి వస్తాయి. మీరు అసలు వరీ కావాల్సిన అవసరం ఏముండదు. ఓకేనా, కాబట్టి ఇది అర్థమైంది కదండి. మీరు కంపల్సరీ కోర్సు తీసుకొని చూడండి అక్కడ. ఓకేనా, ఈ టైంలో మనం ఈజీగా కంప్లీట్ చేయొచ్చు, ఇంగ్లీష్ మొత్తాన్ని ఈజీగా కంప్లీట్ చేయొచ్చు అండి. డైలీ టైం వేస్ట్ చేసుకోకుండా చదివితే ఎంతవరకైనా కంప్లీట్ కానివ్వండి, ఎంతవరకు అయితే అంతవరకు అయింది. 1 మార్క్ వచ్చినా మనకు 1 మార్క్ తోటి కూడా జాబ్ అయ్యే వాళ్ళం ఉంటాం కదా, కాబట్టి అది చూసుకోండి. ఓకేనా, సో ఇదండి. సో వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కంపల్సరీ. ఓకేనా, సో కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్ 2 అండి. నెక్స్ట్ క్లాస్ 3లో కలుద్దాం. ఓకేనా, మీకు ఈ సిరీస్ అనేది కంటిన్యూ అవుతుంది. ప్రతి ఒక్కరు అన్ని వీడియోస్ చూడండి, కంపల్సరీ చూడండి. మీరు అన్ని వీడియోస్ ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ చూడండి కంపల్సరీ. ఓకేనా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.